పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ సారని, భవిష్యత్తులో జగన్ ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వైసీపీ వైపు వెళ్తాడేమో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే అర్హత పవన్ కు లేదని, దమ్ముంటే ఆయనను అరెస్ట్ చేయాలని తానే ముందు నిలబడతానని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వస్తే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా గో బ్యాక్ ఆంధ్ర పిలుపునిస్తామని హెచ్చరించారు. చెప్పుతోని కొడతాం సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెంట మేమందరం నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర ఓడు ఏ కన్ను వేసినా కండ్లు వీకేస్తాం. మళ్ళా జాగ్రత్త బిడ్డ. చెప్పుతోని కొట్టడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పుతోని కొట్టడం జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీద వచ్చిన నా తెలంగాణ జరుగుతుంది. నా తెలంగాణ ప్రజల మీదకి రావడానికి మీకు హక్కు లేదు, అసలుకే పవన్ కళ్యాణ్కి లేదు, మరి ఎవరికి లేదని నేను ఆంధ్ర పాలకులకు ఇక్కడికి రావడానికి హక్కు లేదని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకెవరి మీద కూడా ఇటువంటి ఆరోపణలు వేసిన దొంగ నా కొడుకులను చెప్పులతోని అందుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ దొంగ నా కొడుకులు చెప్పుకొని ఖచ్చితంగా కన్నడం జరుగుతుంది. ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకులు. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పి ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయగలరు. మాది అమరవీరుల కుటుంబము, రంగారెడ్డి జిల్లా. నాది ఇప్పుడు డిసెంబర్ 2009లో నా భర్త చనిపోయిండు. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి, ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి గారికి వస్తే మళ్ళీ గోబాక్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. చెప్పుతోని కొడతాం సార్ జోలికి ఎవరు వచ్చినా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. సార్ వెంట మేమందరం నా తెలంగాణ ప్రజల మీద ఎవరి మీద ఈ ఆంధ్ర